నమస్కారం గురువుగారు. నమస్కారం. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా మాస్టర్ గారి యొక్క లైఫ్, ఆయన చివరికి దేహత్యాగం చేయటం కూడా వాళ్ళు ఒకరి బదులు ఇంకొకరు, మీరు ఏదో ఊరికి వెళ్తే వస్తారా అని అడిగినట్టు వాళ్ళ బదులు మీరు వస్తారా అన్నట్టుగా అక్కడ ఆయన తర్వాత ఆయన ద్వారా జరగాల్సిన కార్యక్రమం నడపడానికి సంసిద్ధంగా అక్కడి వాళ్ళు లేరు అంటే, అయితే మీరు వస్తారా అనగానే ఆయన అలా సంసిద్ధమై వెళ్ళటం అనేటువంటిది, అది ఎన్ని చెప్పుకున్నా, ఎంత వేదాంతం మాట్లాడుకున్నా, ఏం చెప్పినా ఆ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి అలా ఉంటాం అనేటువంటి దగ్గర అది ఏమి త్యాగము, ఏమి ఆ గురువు ఎడల ఆయనకున్నటువంటి ఇది, ఎంతటి ఉదాహరణపూర్వకంగా ఆయన జీవించారు. అది ఎంత ధ్యానం చేసే విషయాలే తప్ప మాటల్లో చెప్పగలిగింది కాదు. కాబట్టి అది కూడా ఎంతో మధురమైనటువంటి, శరీరం వదలడం కూడా అది చివరికి అది కూడా ఎంత మధురమైనటువంటిది. అంతేకాదు ఆయన ఇచ్చిన శిక్షణ ఏమిటనేటువంటిది, ఎందుకంటే మీరు చెప్పిన వాటిల్లో 2 సంఘటనలు, ఆయన దేహత్యాగం చేసిన కొద్ది గంటల్లోనే గురు పూజలు మొదలవ్వటం అనేటువంటిది ఆయన యొక్క ప్రణాళిక ఎట్లా కంటిన్యూ అవుతుందంటానికి అదొక ఉదాహరణ. అలాగే ఆయన దేహత్యాగం చేసినప్పటికీ ఆయన లేరనే భావన మాకు కలగలేదు అని అంటంలో ఆయన ఇచ్చిన శిక్షణ, శిక్షణ అంటే కూర్చొని పొద్దుగుకులు కంటికి కనబడేట్టుగా చేస్తారనేది కాదు, ఎంతగా తయారు చేశారు అనేటువంటిది అక్కడ తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రణాళిక, అలాగే మీరు ఆ ఫారిన్ కంట్రీస్లో ఆవిడ 83లో వెళ్ళినప్పుడే అది కంటిన్యూ చేయటం అనేది, అంటే ఆయన కనబడ్డప్పుడు బాడీ వదిలిన వెంటనే 10 మినిట్స్లో కనబడ్డారన్నారు కదా, అంటే అబ్బాయి వస్తాడు అన్నారంటే ఆ రకమైనటువంటి ట్రైనింగ్ అనేటువంటిది ఎట్లా గడిపారనేటువంటిది, అంటే ఆ ప్రణాళిక, పరమగురువుల ప్రణాళిక కంటిన్యూ అవ్వటం అనేటువంటిదే అక్కడ పర్పస్. ఇవన్నీ డివైన్ ప్లాన్లో భాగంగా జరిగినటువంటివి. కాబట్టి మామూలుగా చూస్తే ఆయన ఒక వ్యక్తి అనుకుంటే ఎంత పొరపాటు అనేటువంటిది, వ్యక్తిగా చూస్తే ఎట్లా అప్పుడు ఆటోమేటిక్గా దేహత్యాగంతో ఏదో కర్టెన్ పడిపోయినట్టు అయిపోయిందనే భావనలోకి రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ రోజుకే ఆయన్ని స్మరించుకుంటాం. వేల కొద్ది సంవత్సరాలకి సరిపడా వర్క్ ఆయన, ఇది అనితర సాధ్యం అనుకున్నటువంటి దాన్ని సాధ్యం ఎట్లా అనేటువంటిది తప్పించుకోవడానికి వీలు లేకుండా కళ్ళ ముందు ఆయన ఆచరించి చూపెట్టారు. అయితే అలాంటి మహనీయులు వాళ్ళ జీవితం మొత్తం దివ్యత్వంతోనే నిండి ఉంటుంది కాబట్టి, అన్నీ కూడా ఏ పని చేసినా దానిలో దివ్యత్వమే తొణికిసలాడుతూ ఉంటుంది కాబట్టి, అలాంటి వాళ్ళ యొక్క ఏ విషయమైనా, ఏ అంశమైనా మధురంగానే ఉంటుంది. దాని నుంచి మనం మళ్ళా దివ్యమైనటువంటి అనుభూతిలోకి లోనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఏమైనా లేఖలు లాంటివి ఏమైనా రాసేవాళ్ళ, ఎందుకంటే మీరు ఫారెన్ నుంచి లేఖలు రాయటం అంటే చిన్నవి ప్రాక్పశ్చిమాల్లో తెలుస్తున్నాయి, కానీ విడిగా ఆయన ఏమైనా లేఖలు రాశారా? ఎందుకంటే వివేకానంద లాంటి మహనీయుల యొక్క లేఖలు అవి ఒక పర్సనల్ లెటర్స్ కాదవి, వాళ్ళు ఎవరికి రాసినా వాళ్ళని ఉద్దేశించి మాత్రమే కాదవి. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఎంతోమందిని ఆ దివ్యత్వంలోకి వెళ్ళడానికి సాధనా మార్గంగా పనికొస్తున్నాయి ఎంతోమంది మహనీయుల లెటర్స్ అనేవి. అలా ఈయన కూడా ఏమైనా లెటర్స్ రాశారా? రాసుంటే వాటి వివరాలు మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థన. చాలా మీరు ఒక మంచి ప్రేరణ ఒకటి ఇచ్చారు. మళ్ళీ ఆయన చేతలన్నీ దివ్యాలు, మధురాలు, అద్భుతాలు. అంటే అద్భుతం మనం దీంట్లో, ఆయనకి అద్భుతం ఏం కాదు, అది మధురం అని మాత్రం షూర్. లేఖలు ఆయనకి చాలామంది ఉత్తరాలు, ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఉత్తరాలు ఎవరు రాయరు, అందరూ
ఫోన్ చేస్తారు, లేకపోతే వాట్సాప్లో అంటారు, పంపిస్తారు, చేస్తారు. ఆ రోజుల్లో ఏమీ లేవు కదా, మామూలు టెలిఫోనే ఇంట్లో లేనటువంటి పరిస్థితిలో ఇంకేమో ఎవరికైనా ఫోన్ చేయాలంటే మామూలు టెలిఫోన్ బూత్ అవి కూడా ఎక్కువ లేవు, టెలిఫోన్ బూత్స్ కూడా అప్పుడే పెద్ద లేవు. అలాంటి రోజుల్లో వేరే వాళ్ళు ఫోన్ చేయాలన్నా కూడా మనం ఆ ట్రంక్ కాల్ వెళ్ళి బుక్ చేసి అది వచ్చినప్పుడు దాంతో వెయిట్ చేసి మాట్లాడడం అనేటువంటిది అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు లేఖలే అప్పుడు అంతకంటే ఇంకా అవకాశం లేదు. ఎవరైనా ఉత్తరం రాస్తే మరి ఇంకో విషయం, ఇప్పుడు మనం ఇన్నాళ్ళ నుంచి చెప్పుకుంటున్నాం ఆయన లైఫ్లో అసలు ఒక క్షణం కూడా మధ్యలో ఆయన ఊరికనే ఏమీ లేకుండా ఉన్నటువంటిది అలా ఒక క్షణం కూడా లేదు కదా. అంటే ఎవరైనా ఉత్తరం రాస్తే వాళ్ళకి తిరిగి జవాబు రాయడం అనేటువంటిది కూడా మరి కొంత పనే కదా. వాళ్ళు ఉత్తరం రాస్తే వాళ్ళు చూసుకోవాలి, జవాబు రాయాలి. మరి ఆయన ఏ రోజుకి ఆ రోజు డైరీ రాసుకునేవారు. జరిగినటువంటి విషయం డైరీ అంటే మామూలుగా మనం రాసుకునే డైరీ లాగా ఏదో ఇది చేసాం అది చేసాం ఉంది కాదు. ఆయన డైరీ రాశారంటే ఆ డైరీ అనేటువంటిదే మనకి మార్గదర్శకంగా ఉంటుంది, మనం చూసాం కూడా కదా అవి. అలాంటిది ఆయన లేఖలు కూడా, అంటే ఎవరైనా ఉత్తరం రాస్తే వాళ్ళకి రాసినటువంటిది జవాబు అనేటువంటిది వాళ్ళ జీవితం మొత్తం సరిపోయేటువంటిది సందేశాన్ని ఇవ్వగలిగే జవాబు అవుతుంది. కానీ మరి మామూలుగా మనం ఏదో చాటింగ్ చేసినట్టుగాను ఇప్పుడు చాటింగ్ చేస్తుండరు, చాటగొట్టినట్టు అని అలాంటి చెయ్యి కాదు అది. అందుకని మీరు అడిగింది కరెక్టే. అది అటువంటి ఆయన రాసినటువంటి జవాబుల్ని ఆయన సందేశాత్మకంగా జవాబులన్నింటినీ మన సోదర బృందం మన వాళ్ళు దాన్ని అన్నిటిని సమీకరించి ప్రేమలేఖలు అనే పేరుతో ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. నిజంగా మామూలుగా ప్రేమలేఖలు అంటే లోకల్లో అదంతా ప్రేమికులు రాసుకున్న లేఖలు ఇట్లాంటివి అనేది. ఇది ప్రేమలేఖలు ఎందుకన్నారంటే ప్రేమతో అవతల వాడు బాగుపడాలని రాసినటువంటి లేఖలు కాబట్టి ప్రేమలేఖలు అనమాట. ఆ అర్థంలో ప్రేమలేఖలు ఇవి. వాళ్ళకి రాసినటువంటి వాళ్ళకి నిత్య సందేశం జీవితం అంతా కూడా పనికొచ్చి వాళ్ళు బాగుపడి వాళ్ళంతా ఉద్ధరింపబడాలనేటువంటి ప్రేమతో వాళ్ళకు రాసినటువంటి లేఖలు కాబట్టి ప్రేమలేఖలు అని దీనికి పేరు పెట్టి అది మన వాళ్ళు అది చేశారు. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని చూద్దాం, అవి ఎటువంటివో మనకే తెలుస్తుంది. దాంట్లో ఎలా ఆయన మాస్టర్ గారు అలాంటివి ఇచ్చారో అనేటువంటిది తెలుస్తుంది. మొట్టమొదటిదే ఓపెన్ చేయగానే మొట్టమొదటి లేఖే ఆశీస్సులు, నీ లేఖ అందినది, సర్వము దైవ సంకల్పము, సమాధానం ఆలస్యమైంది అనుకోవద్దు, నీ పిలుపులో నా సమాధానం సలహా నిర్ణయం ఎప్పుడూ ఉంటాయి, రాముని దయకు పాత్రమైన నీ జన్మ చరితార్థము. అంతే సింపుల్. దీంట్లో ఎంత లోతైనటువంటి ఉంది. నీ పిలుపులో నా సమాధానం అంటే ఇక్కడ ఆయన చెప్పింది నా సమాధానం అంటే ఈ కృష్ణమాచారి అనేటువంటి ఈ శరీరం ఈ సమాధానం కాదు, లోపల ఉన్నటువంటి నేను అందరిలో ఉన్నటువంటి అంతర్యామైనటువంటిది అక్కడి నుంచి వచ్చి అంటే నీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉన్నటువంటి నేను అనేటువంటిది ఆ నా యొక్క సమాధానం, ఆ సలహా అనేటువంటిది, నిర్ణయం అనేటువంటిది అవి ఎప్పుడూ ఉంటూ ఉంటాయన్నారు. అంటే కొత్తగా ఇవ్వబడతాయని కానీ కొత్తగా వస్తాయని కానీ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి అని రాముని దయకు పాత్రమైన నీ జన్మ చరితార్థం అన్నారు. అంటే ఆవిడ రాసినటువంటి వాళ్ళు రామభక్తులు, అందుకని వాళ్ళలో ఉన్నటువంటి దాన్ని అంటే గురువు బయట నుంచి ఏదో తెచ్చి శిష్యుడు ఏదో పోస్తాడు బయట నుంచి, శక్తిపాతం ఇవన్నీ అలాంటివి ఏం లేవు. తనలోనూ శిష్యుల్లోనూ ఉన్నటువంటి అంతర్యామినే ప్రేరణ ఒకసారి కలిగించి చేస్తే ఆ శిష్యుల్లో అనబడేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్యామి
దాని మేలుకొలుపు కలిగిస్తే చాలు, అక్కడ తర్వాత ఇంకా అది జరుగుతుంటుంది. అది నిజమైనటువంటి గురువు చేసేటువంటిది. నేను ఎప్పుడు గురువుని గుర్తుపెట్టుకుని వాడు నాకు శిష్యుడు అని గుర్తుపెట్టుకుని, అందుకని మాస్టర్ గారు ఎప్పుడు ఎవరిని నాకు శిష్యులు అనేవాళ్ళు కాదు. వాళ్ళందరూ నా అనుయాయులు, అయితే నాతో పనిచేసేటువంటి, నాతో కలిసి పనిచేసేటువంటిది వాళ్ళు. అలా దృష్టిని తప్ప ఆయన ఎవరిని శిష్యులని అయితే నేను గురువు అని కానీ అలాంటి భావన ఆయనకి ఎప్పుడు లేదు అసలు. తర్వాత లేఖలు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇవి కాస్త ఇంకొంచెం పెద్దలు. ఆసీహి, నీ ఉత్తరం అందినది. నేను వైశాఖ పూర్ణిమ నాడు ఏ పరిస్థితిలో ఉన్నాను? గురుచరణ సన్నిధిలో గురువు చేస్తున్న పరీక్షలో ఉక్కిరి బిక్కిరి ఒక చిన్న నావలో నన్ను సముద్రంలోకి తీసుకుని వెళ్ళడం, అక్కడ తుఫాను, కొండంత అలలు, కొంతసేపు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం, ఆ పైన బోటు తలకిందులు అవుతూ ఉండగా స్పృహ తప్పి ఆయన పదాల మీద రాలడం, తెలివి వచ్చేసరికి ఒడ్డున సురక్షితంగా ఉండడం, ఇది నా పరిస్థితి వైశాఖ పూర్ణిమ నాడు. అందువలన గుంటూరు మారడానికి నా యత్నం కాదు. రేపేం చేయాలో ఏమీ చెప్పరు ఆయన, అంటే ఎవరు? గురువు. ఎప్పుడు ఎక్కడ ఉండాలో తెలియదు. ఆయన పంపిన క్షణంలో నీకు కనిపిస్తాను. ఒక మంచి వార్త, ఆయన హృదయంలో మీ మీద అపారమైన అనురాగం. ఏది ఆయన గురువు గారి హృదయంలో. అంతకన్నా వివరించడానికి ఆజ్ఞ లేదు. అంటే ఇందులో ఎంత డీపర్ దీంట్లో ఉందంటే, అసలు ముందు ఫస్ట్ పారాగ్రాఫ్లో గురువు యొక్క సన్నిధి అంటే ఎలా ఉంటుంది? గురువు సన్నిధి అంటే మనం అనుకున్నట్టుగా ఏదో మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు తిరిగేట్టు ఆచరించాలి గురువు గారు, మనం అనుకున్నవన్నీ అయిపోవాలి, మనం అనుకోవడం ఆగాలి కదా. అది మనం అనుకోవడం అనేటువంటిది ఆగాలని తెలియదు. మనం అనుకున్నవి అయిపోవాలనుకోవడం అనేటువంటిది అక్కడే పొరపాటు పడుతుంటారు. అందుకని గురువు సన్నిధిలో అనేటువంటిది ఆయన చేస్తున్న దాంట్లో పరీక్షలో ఒక్కరి బిక్కిరి. అది ఎలా ఉంటుందంటే, పెద్ద సముద్రంలో చిన్న నావ మునిగిపోతుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మునిగిపోతున్నాం అన్నప్పుడు ఎలా ఉంటుంది? తర్వాత అరే మునిగిపోలేదే, ఏమైందంటే గురువుగారి చరణాల దగ్గర ఉన్నాం అనేటువంటిది. ఈ అనుభూతి అనేటువంటిది తనకి ఎలా చేసిందో అది ఇచ్చారంటే ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరికైనా సరేను. అందుకని నా వైశాఖ పూర్ణిమ నాడు ఎలా ఉన్నారనేటువంటి ఎవరో ఉత్తరం రాసినట్టున్నారు అనమాట. అందువల్ల గుంటూరు ఎప్పుడు వస్తారు ఏమిటని వాళ్ళు ఎవరు రాసినట్టున్నారు. అందుకని ఎప్పుడు వస్తారనేటువంటిది, రేపేం చేయాలి అనేటువంటిదే ఎప్పుడు చెప్పరు. ఆన్ ది స్పాట్ ఇలా చేయడం తప్ప అనేటువంటిది అలాగనమాట. అందుకని ఆయన పంపినప్పుడు నీకు కనిపిస్తా అన్నారు. నేను అంతేగాని నేను బలానప్పుడు నీకు కనిపిస్తాను, నేను వస్తాను, ఇవేం చెప్పలేదు. అయితే ఆయన హృదయంలో మీ మీద అనురాగం ఉన్నటువంటిది. తర్వాత పారాగ్రాఫ్లో ఇంకోటి ఇచ్చారు. నా దర్శనం భౌతికమని నమ్మితే బాధ. అంటే నా దర్శనం అంటే ఈ ఆకారం కాకుండా దీని లోపల అంతర్యామిగా ఉన్నటువంటిది, అది భౌతికం కాదు కదా. అందుకని ఈ భౌతికమైన రూపాన్ని మాత్రమే చూసి నువ్వు దర్శనం అనుకుంటే అది ఇబ్బంది అవుతుంది. అది అనుకున్నప్పుడు కలగదు, అనుకోనప్పుడు కలుగుతుంది అంటారు ఆయన గురువుగారి సందేశం, ఆయన ఇచ్చిన సందేశం. భౌతికం కాకపోతే ఎప్పుడైనా కలుగుతూనే ఉంటుంది అన్నారు. భౌతికం అన్నప్పుడు ఒక లిమిటేషన్ ఉంటుంది. భౌతికం కానప్పుడు లిమిటేషన్ ఉండదు కదా. అందులో అంతటా ఉన్నటువంటి నేను కదా అనేటువంటిది. అందుకని అది ఎప్పుడు లేకపోవడం ఉండదు. శ్రీరామచంద్రుని విగ్రహాలు నాకు తృప్తిగా చేయబడిన శిల్పం ఇంకా లభించలేదు. లభించిన వెంటనే మీ సుకృతం ఫలిస్తుంది. అంటే వాళ్ళు ఎవరో రాసినట్టున్నారు విగ్రహాల గురించి. ఆ విగ్రహాలు బాగా మంచివి మీరు సెలెక్ట్ చేసి మాకు చేస్తే, అందుకని రాశారు. ఇది ఎప్పుడు 27/5/1963 అప్పుడు రాసినటువంటిది. అంటే ఆయన విశాఖపట్నం వచ్చిన తర్వాత అంతకుముందు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు గుంటూరులో
న్యాచురల్గా భౌతికమైన వియోగాన్ని తట్టుకోలేరు కనుక ఎప్పుడా అని ఎదురు చూస్తూ రాసిన లెటర్కి